నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వైసీపీ మంత్రి రోజా పైన చాలా వ్యతిరేకత పెరిగింది తనకి టికెట్ ఇవ్వద్దని చెప్పేసి జగన్ పైన కూడా నేతలు ఏంటంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఈ ఎపిసోడ్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ రోజా గారి మీద చాలా వ్యతిరేకత పెరుగుతుంది రోజు రోజుకి అంటే తనకి టికెట్ ఇవ్వద్దని చెప్పేసి వైసీపీలోనే ఉన్న కార్యకర్తలే కావచ్చు ఎమ్మెల్యేలే కావచ్చు తనకి చాలా స్థానికంగానే లోకల్లో ఉన్న కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు వద్దు అని చెప్పేసి సో జగన్ గారు ఇప్పుడు ఆమెకు టికెట్ ఇచ్చే పరిస్థితులు ఉందా లేదా అసలు ఎలా పరిగణించాలి సార్ సో రోజా పరిస్థితి ఏంటంటే అసలు ఆమెకి టికెట్ ఇస్తారా లేదా అనేటువంటి సందిగ్ధత కొనసాగుతూ ఉంది గత కొన్ని రోజులుగా కూడా కొనసాగుతుంది కొన్ని రోజుల పాటు అసలు ఒక 4 రోజుల పాటు అసలు ఆమె ఎక్కడుందో కూడా తెలియనటువంటి పరిస్థితి జస్ట్ 2-3 రోజుల క్రితమే ఆమె మళ్ళీ షర్మిల గురించి మాట్లాడుతూ బయటకు వచ్చారు అంతకుముందు ఒక 4 రోజుల పాటు అసలు ఆమె గొంతు మోగపోయింది అసలు ఎక్కడ కూడా మాట్లాడలేదు ఫైర్ బ్రాండ్ ఆమె వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫైర్ బ్రాండ్స్లో ఎవరైనా ఉన్నారంటే రోజా సో రోజా అందరికి కనిపిస్తూ ఉంటారు రోజా అది విరుచుకుపట్టడంలో ప్రత్యర్థుల మీద సో అందుకే రోజా వైపు అందరూ చూస్తూ ఉంటారు సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు రోజాకి టికెట్ ఇస్తారా లేదా నగర్లో ఆమె గ్రాఫ్ బాగలేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ధారణకు వచ్చేసింది సో ఎవరి గ్రాఫ్ అయితే బాగలేదో వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలిపిస్తూ వాళ్ళకి టికెట్ లేదని చెప్తున్నారు కానీ రోజాకి ఇంతవరకు అయితే ఫోను చేసి పిలిపించారా లేదా అనేది మనం అనుకుంటే కానీ ఇప్పటివరకు అయితే ఫోన్ ఆమెకి వెళ్ళినట్టు తెలియట్లేదు అంటే చివరి నిమిషంలో ఫైనల్ లిస్ట్లో మాత్రం ఆమెను పిలిచి చెప్పేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఈ లోపుగా ఏం చేసింది రోజా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో మాట్లాడించినట్టు మళ్ళీ పోటీ చేయడానికి టికెట్ ఇవ్వాలి అనే దాని మీద ఏదో సజ్జన భజ్జనలో సంప్రదింపులు జరిపినట్టు కూడా ఒక న్యూస్ వచ్చింది రోజా భర్త సెలవుమణి వెళ్ళి మాట్లాడారు అని చెప్పి లాస్ట్ టైం కూడా క్యాబినెట్లో ఆమెకి స్థానం రావడానికి కారణం ఏంటంటే క్యాబినెట్లో మంత్రి పదవి రావడానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అలాగే ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట సో వాళ్ళిద్దరూ ప్రెజర్ ద్వారానే జగన్మోహన్ రెడ్డి విధిలేని పరిస్థితుల్లో ఆమెకి మినిస్టర్ ఇచ్చారని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఈక్వేషన్ బట్టి చూస్తే కనుక రెడ్డి సామాజిక వర్గానికి ఒకే జిల్లాలో ఇద్దరికి ఇవ్వడానికి లేదు గతంలో ఇప్పుడు ఏ పార్టీ కూడా అలా ఇచ్చిన దాఖలాలు లేవు ఒకవేళ ఇచ్చినా కానీ విమర్శలు ఎదుర్కొన్నారు సో అలాగే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో ఒక మంత్రిగా ఉన్నప్పుడు అదే జిల్లాకు సంబంధించినటువంటి రోజారెడ్డికి ఇవ్వడానికి లేదు సామాజిక వర్గాల పరంగా కానీ ఇచ్చారు అని అంటే కేవలం అది ఆ రోజు అటు తెలంగాణ ఇటు తమిళనాడు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అప్పట్లో చేసినటువంటి ప్రెజర్ కారణంగా అది వచ్చిందని చెప్పి అప్పట్లో న్యూస్ వచ్చింది సో ఇప్పుడు అసలు ఆమెకి టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉందా అని అంటే ఆమె గ్రాఫ్ పడిపోయింది ప్లస్ ప్రజల్లో ఆదరణ లేదు ప్రజల్లో ఆదరణ లేదంతో పాటు స్థానిక నేతలను కలుపుకొని పోలేకపోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద పక్కాగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతేకాదు 2-3 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ లోకల్ లీడర్లకి రోజాకి మధ్య పంచాయతీ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు అయినప్పటికీ కూడా సఖ్యత కుదరలేదు మనం గత ఏడాది లాస్ట్ ఇయర్ 28 ఆగస్టు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు బటన్ నొక్కే కార్యక్రమానికి వెళ్ళిన సందర్భంగా అక్కడ వర్గ విభేదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని అటు అక్కడ ఉండేటువంటి ప్రధానంగా కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నట్టు కేజే శాంతి ఈడిగా కార్పొరేషన్ అంటే నగరి కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ఈడిగా కార్పొరేషన్కి సంబంధించినటువంటి శాంతి అలాగే కేజే కుమార్ వీళ్ళిద్దరూ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి కేజే కుమార్ని అలాగే శాంత్ అని ఇద్దరిని కలిపేటువంటి ప్రయత్నం చేశారు రోజా చేతిలో కేజే శాంతి చెయ్యి కలిపేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు కూడా శాంతి రోజా చేతిలో కలపలేదు సుముఖం కలుపుకొని చెయ్యి వెనక లాక్కొని నేను రోజాతోటి కలిసి నడవడానికి సిద్ధంగా లేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎదుటే జగన్మోహన్ రెడ్డికి సంకేతాలు ఇచ్చింది ఆవిడ అంటే ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు తాజాగా రోజా బ్రదరు ఒక 40 లక్షలు తీసుకున్నారు అక్కడ పుత్తూరు మున్సిపల్ మాల్సిల్లో 17వ వార్డు కౌన్సిలర్ దగ్గర ఒక 40 లక్షలు తీసుకున్నారు అది 40 లక్షలు తీసుకొని నేను మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా చేస్తాను చైర్పర్సన్ గా చేస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చి 40 లక్షలు 3 విడతలుగా తీసుకున్నారని చెప్పి ఆమె కంప్లైంట్ చేస్తుంది విచిత్రం ఏంటంటే దళితుల దగ్గర ఈ విధంగా చేశారు డబ్బులు వసూలు చేశారు దీంతో ఇది ఒక పెద్ద బ్లాక్ స్పాట్ గా ఇప్పుడు రోజాకి మారింది ఈ సంఘటన తోటి మిగతా వాళ్ళు కూడా బయటకు వచ్చారు ఎవరెవరు బయటకు వచ్చారు ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి వడమాల పేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి
అలాగే పుత్తూరులో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఏలుమలై, రైట్. అలాగే నిడ్రలో శ్రీశైలం బోర్డు చైర్పర్సన్ చక్రపాణి రెడ్డి, తర్వాత నగిరిలో ఈడిగా కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతి, ఆమె భర్త మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమారు, అలాగే విజయపురంలో ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మీపతిరాజు, వీళ్ళందరూ కూడా రోజా మీద డైరెక్ట్ గా వ్యతిరేక బావుట ఎగురవేశారు. వీళ్ళ దగ్గర కూడా ఏమన్నా తీసుకున్నారా, లేకపోతే వీళ్ళు ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారా సార్? వీళ్ళు ఫస్ట్ నుంచి వ్యతిరేకంగా ఉన్నారు రోజాకి, ఇప్పుడు ఇంకా బయటకు వచ్చారు. ఇంకా ఆ వ్యతిరేకత ఉండేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ సంఘటన 40 లక్షల సంఘటన బయటపడగానే ఇంకొద్దిగా ఎక్కువ వ్యతిరేకత కనిపిస్తుంది. సో చక్రపాణి రెడ్డి స్వగ్రాం కొప్పేడులో 2022లో అక్కడ 2022 అక్టోబర్లో జరిగిన రైతు భరోసా కేంద్ర శంకుస్థాపన కార్యక్రమానికి రోజాను ఆహ్వానించాల. అప్పటి నుంచి వీళ్ళ మధ్య రగులుతూ ఉంది. అలాగే పుత్తూరులో అక్కడ సచివాలయం ప్రారంభోత్సవానికి కూడా రోజా వస్తున్నప్పుడు అక్కడ ఉండే జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి తాళం వేశాడు దానికి. సో సచివాలయానికి తాళం వేశాడు. అంటే బాహాటంగానే ఆమెను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అక్కడ నగర్లో ఉండేటువంటి ద్వితీయ శ్రేణి వ్యతిరేకించిన తర్వాత రోజా నగర్లో పోటీ చేస్తే ఎలా గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు రోజాకి అసలు టికెట్ ఇవ్వద్దని చెప్పేసి ఆల్రెడీ తాడేపల్లికి వచ్చి మొత్తం వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరపెట్టుకుంటున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో నగిరిలో రోజాకి టికెట్ ఇవ్వద్దు, రోజాకి టికెట్ ఇచ్చినా కానీ మేము పని చేయము, మీరు ఎవరికైనా కొత్త వాళ్ళకి కనుక మీరు టికెట్ ఇస్తే కనుక మేము దగ్గరుండి గెలిపించుకుంటాము అనేటువంటి హామీ ఇస్తూ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ కూడా తాడేపల్లికి క్యూ కట్టారు. అంటే ఇంకొక అభియోగం కూడా తన పైన ఉంది కదా సార్, రోజా గారి పైన. అంటే తిరుపతి టికెట్లు అమ్ముకుంటుందంటే స్పెషల్ దర్శనానికి ఎన్ఆర్ఐ వాళ్ళ ఒక్క పర్సన్ దగ్గర 5 నుంచి 10 లక్షలు వసూలు చేస్తుంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో దీనివల్ల కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆమె మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఒకటి కాదు, ఆమె మినిస్టర్ అయిన తర్వాత బయటకు వచ్చిన అంశాలు ఉన్నాయి, అంతకుముందు ఎమ్మెల్యే అయినప్పుడు బయటకు వచ్చినటువంటి అంశాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనానికి ఆమె ప్రోటోకాల్ దర్శనం వెళ్తారు, ఎమ్మెల్యే కాబట్టి. మంత్రి అయిన తర్వాత ఇంకా ప్రోటోకాల్ ఉంటుంది, సహజంగా ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది, విఐపి ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది. దానికి వెళ్ళాలంటే కనుక ఎవరు వెళ్ళాలన్నా కానీ ఆమెతో, అంటే పర్టికులర్గా ఆ పర్సన్ వస్తేనే, ఆ మంత్రి లేకపోతే ఎమ్మెల్యే వస్తేనే వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళని కూడా అలౌ చేస్తారు ప్రోటోకాల్ దర్శనానికి. అలా కాకుండా ఈమె కొంతమందిని రికమెండ్ చేసి పంపించడం, లేదా ఆమె వెళ్ళేటప్పుడు ఒక 40-50 మందిని తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు ఆమె మీద. అవన్నీ అమ్ముకున్నారు అనేది ఆమె మీద వచ్చినటువంటి ఆరోపణలు. సరే అమ్ముకున్నారా లేదా మొత్తానికి అది తెలియదు, కానీ మొత్తం 30-40 మందిని అయితే తీసుకెళ్ళి ఆడ దర్శనాలకు తీసుకెళ్లి హల్చల్ చేసినట్టు మాట వాస్తవం. ఇక ఆ తర్వాత మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళ అబ్బాయికి బెంజ్ కారు కొనుక్కొని ఆ బెంజ్ కార్ని వీడియో తీసేసి అది పెట్టడం, వీడియో తీసేసి మినిస్టర్ అయిన తర్వాత 1 వీక్ 2 వీక్స్కి ఆ బెంజ్ కారు కొనుక్కొని ఆమె వీడియో పెట్టంగానే మొత్తం అప్పుడే టూరిజం శాఖ అప్పగించగానే అప్పుడే బెంజ్ కార్ గిఫ్ట్ వచ్చేసిందని చెప్పి ట్రోల్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత ఆమె ఆడుదాం ఆంధ్ర కార్యక్రమము, తర్వాత అంతకుముందు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె డ్యాన్స్ వేయటాలు, తర్వాత ఇటీవల కాలంలో బెంగళూరు వెళ్ళి జనవరి 1వ తారీఖున పబ్బుల్లో డ్యాన్స్ వేయటాలు, ఇవన్నీ కూడా వివాదాస్పదమైనవి. ఆమె మీద ఒక మినిస్టర్కి ఉండాల్సినటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అనేది ఆమె మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగాలు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గానికి, రోజాకి పడినటువంటి పరిస్థితి. ఇన్ని ప్రతికూలమైనటువంటి అంశాల్లో రోజాకి టికెట్ వస్తుందని చెప్పి అనుకోవడానికి లేదు. అలాంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ 40 లక్షల రూపాయలు తీసుకున్నారనేది ఇంకొక ఆరోపణ కూడా ఆమె మీద వచ్చింది. సో దాంతో ఆమెని ఒక రకంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు బహిష్కరించారు, అక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్లు ఆమెను బహిష్కరించారని చెప్పి అనొచ్చు. ఇలాంటి సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? స్టాలినో లేకపోతే కేసీఆర్ చెప్తే విని టికెట్ ఇస్తారా? ఆ నగర్ని చేజార్చుకుంటారా? లేదంటే నగర్లో రోజా కనుక ఇస్తే మేము వ్యతిరేకంగా చేస్తామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారనేది చూడాలి.